ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 100% బీఆర్ జెండా ఎగురుతుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకని అంత ధీమా ఏంటి? ఒకటండి, ఈరోజు మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి చాలా ఉంది. ఇంకోటి ఇక్కడ కేసీఆర్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి అని చూస్తున్నారు పబ్లిక్ అంతా. ప్రతి ఒక్కరు 100% నమ్మి కేసీఆర్ కు ఓటేసి గెలిపిస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి. రాబోతున్నారా కేసీఆర్ మరి ఇక్కడ ప్రచారానికి వస్తా ఉన్నారా? సార్ ఒకటి చెప్పంటారా, ఒకటి కేటీఆర్ వస్తేనే ఇంత పబ్లిక్ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే అంత పబ్లిక్ రాలేదు. కాదు కేటీఆర్ వస్తే అంత పబ్లిక్ వచ్చారు. కేసీఆర్ వస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కేసీఆర్ కూడా ఆలోచనతో ఉన్నాడు. వచ్చే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది చేయొద్దు కాబట్టి ఆలోచనతోటి ఆలోచిస్తున్నారు. ఏదైనా రూట్ ప్లాన్ మంచిగా ఉంది, ప్రాబ్లం లేకుండా పబ్లిక్ ఉంటే మాత్రం 100% కేసీఆర్ వస్తారని నమ్ముతున్నాం. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? గడప గడపకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉంది? మేము ఒకటే చెప్తున్నామండి, ప్రతి ఒక్కరు ఇంటికి పోతే గులాబీ జెండా చూడాలని ఇంట్లోకి పిలిచి మరీ కూర్చోబెట్టి 100% మేము వేస్తామయ్యా, కేసీఆర్ ని మేము నమ్ముతాం, 100% కేసీఆర్ కి మేము ఓటేజ్ గెలిపిస్తాము. మేము ఈ రోజు ప్రతి ఒక్కరు నోట్లో వింటున్నాము కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది అని. మా మాటలు వింటేనే మాకే బాగా అనిపిస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఏమనిపిస్తుందో అర్థమైతలేదు. నిన్న కూడా పాపం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఆయన ప్రచారంకి వచ్చినప్పుడు ప్రచారం చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే అన్నం ఉండదు, సున్నం ఉండదు. ఏంటంటే భయపడించిన అంటే పబ్లిక్ ని భయాందోళన అంటే బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మాత్రం మీకు అన్ని బంద్ చేస్తారు ఆయన నోటి ద్వారా చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మా మార్చుతో చెప్తున్నామండి. బెదిరించి రాజకీయం చేస్తున్నారు ఓట్ల కోసం అట్లనే అనిపిస్తుంది కదండి. ఈ రోజు మీరు బీఆర్ఎస్ కేస్తే సన్న బియ్యం ఉండదు, మీరు బీఆర్ఎస్ కేస్తే రేషన్ కార్డు కట్ అవుతుంది, మీరు బీఆర్ఎస్ కేస్తే అన్ని కట్ అవుతాయని ఆయన నోటితో చెప్తుంటే అది ఎంతవరకు న్యాయమో మాకు కూడా అర్థమవుతుందండి. అని ఈ రోజు మీరు అంటా ఉన్నారు కాంగ్రెస్ చేసింది అని చెప్పి బాకీ కార్డు తీసుకొని మీరు వెళ్తా ఉన్నారు. కానీ వారు మాత్రం 6 గ్యారెంటీలు చేసినందుకే మేము ఓట్లాడుతున్నాం చెప్పి వాళ్ళు ఎవరిని నమ్మాలి ప్రజలు? సార్ పబ్లిక్ అందరికీ తెలుసు 6 గ్యారెంటీల కోసము ఇంకా మేము చెప్పొద్దు. కానీ మొన్ననే ఎవరో మినిస్టర్ పోతే ఎవరైనా ఎలా రిసీవ్ చేసుకుంటారు? అట్లాంటిది ఆ మినిస్టర్ కి ఏం చేసినా ఆమె సీఎం అని చెప్పి అడుగుతుంటే ఇంకా పబ్లిక్ లో ఇంకా మీకు ఏముందని మేము చెప్పాలి? పబ్లిక్ చెప్తున్నారు. ఓటర్ ఈ రోజు ఓటర్ మనసులో 100% బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఉంది. 100% బీఆర్ఎస్ కి వేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. 100% జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 100% బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. ఎట్లా బీజేపీ పాత్ర ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ పాపం వాళ్ళకి ఏం తెలియదండి. ఇలా కొత్త పాపం ఆయన ఏంటంటే ఓట్లు ఏదో ఇంతకుముందు ఓట్లు పెంచుకోవాలి. లంకలు దిక్కుపెట్టి ఇంతకుముందు లోకల్ గా ఉండే తిరుగుతుండే కాబట్టి ఏదో పబ్లిక్ లో సానుభూతి వచ్చింది, కొంచెం హిందూ అది అని చెప్పేసి ఓట్లు పెరుగుతుండే. చంట పెంచితే లంకలు తిప్పేటి మాకు ఏం లేదండి. లంకలు తిప్పేటి మేము కౌంటింగ్ లో కూడా పెట్టుకుంటాం. ఇదే నవీన్ యాదవ్ 2 సార్లు గెలిచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ఆయన వేసేటువంటి ఐడియా అలా ఉంది. అంటే ఇప్పుడు దాదాపు 150 కోట్లు మీకు శాంక్షన్ చేసాం జూబ్లీస్ అభివృద్ధి కోసం అని అంటా ఉన్నారు. సార్ ఒక మాట చెప్పాలా, 150 కోట్లు శాంక్షన్ చేసారు, 150 కోట్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇచ్చిన బడ్జెట్ ఏంది, అక్కడ ఏమి రిలీజ్ చేసారు, ఇక్కడ ఇస్తారని ఎట్లా నమ్మాలి? అదొకటి ప్రజలైతే నమ్మారు. పాపం ఇంకోటి ఏంటంటే నవీన్ అన్న కూడా మన పార్టీ మాత్రం ఎంచుకున్నది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. వ్యక్తి మంచోడేనా? వ్యక్తిగా తిరుగుతుంటాం లోకల్ గా నమస్తే రద్దులో, కానీ మామూలుగా అయితే పార్టీ కరెక్ట్ కాదు, పార్టీ నుంచి ఓడిపోతుంది పాపం. ఓకే అన్న, ఏమంటారా ఒక మాట అన్నా తప్ప అనుకోవద్దు. అంటే ఏదైతే ఇంటి క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం అనేది సానుభూతిగా చూసుకోవచ్చా? ఏమంటారు ఇంటి వాళ్ళకి టికెట్? నాకు అర్థం కాదు మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఇంట్లో మంచి చచ్చిపోయి అదే ఇంటి నుంచి వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు అంటే సానుభూతి ఓట్ల కోసం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏమంటారు అది? సార్ సానుభూతి కాదు సార్, పాపం ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేసారు కాబట్టి వాళ్ళ ఇంటికి సార్ ఇస్తే కొంచెం సానుభూతి ఓట్లు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందుకే కాబట్టి కేసీఆర్ కూడా ఏంటంటే వాళ్ళ ఇంటికి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చిందని అంతే. ఇదే కేటీఆర్ గారు గల్లీ గల్లీ ప్రచారం చేస్తా ఉంటే నవీన్ యాదవ్ అంటారు మీరు ఒక్కసారి ఇటు వస్తే ఎట్లా వెళ్తారో చూస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు అన్న? చెప్పేటోళ్ళు చెప్తుంటారు, అనేటోళ్ళు అంటుంటారు. ప్రతి ఒక్కరు నోరుకు వచ్చిన మాట మాట్లాడితే కాదు కదా. 100% ప్రతి ఒక్కరు తిరిగి రాజ్యాంగంలో తిరిగి హక్కు ఉంది, ప్రచారం చేసే హక్కు ఉంది. ఎవరు అనుకుంటే కూడా కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు. అందుకోసమే ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది, చేసుకోవాలి. మీరు అన్నట్టు మాగంటి సునీత గారు జూబ్లీస్ కి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయితే స్థానిక సీట్ గెలిపిస్తున్నట్టు కదా, ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ఉండబోతుంది? ఎందుకంటే అధికారం కాంగ్రెస్ ఉంది, ఒక్క సీట్ తో మేము చేసుకునే అవకాశం ఉందా లేదా? సరే ఒకటే చెప్తున్నా, ప్రశ్నించే హక్కు ఉన్నంత వరకు ఏ పార్టీ అయినా కూడా ప్రశ్నించే హక్కు ఉన్నది కాబట్టి అడిగి తెచ్చుకుంటారండి. ఇది ఇవ్వకుండా ఉంటే వదిలేస్తారా? వదిలేరు. అది 100% నేను ఇక్కడ ప్రజాప్రతిని
నేను సీఎం దగ్గర పోతా, పిఎం దగ్గర పోతా, ఎవరి దగ్గర పోయి అడగొచ్చి తీసుకొస్తా. దాంట్లో ఏముండదు. Okay. గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధి చేసే పని 100% చేస్తారు. నేను గెలవక ముందు నేను చెప్తాంటే నేను ఏం చెప్పాలి చెప్పు? గెలిస్తే 100% ఆకుతా. Right. నన్ను గెలిపించారు ప్రజలు, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? Okay. నాకు ఇవ్వకపోతే రేపు పొద్దున చెప్తా, వీళ్ళు నాకు ఇవ్వట్లేదు, సరే ఈ రోజు ఇస్తలేరు కాబట్టి రేపు పొద్దున మన కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన 100% సపోర్ట్ చేసి నేను గెలిపించుకుంటా అని చెప్పి చెప్తాం. అలా ఈ బై ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ మీరు చూపెడుతున్నారు ఖచ్చితంగా 200% చూపిస్తానండి. ఇవాళ ఓన్లీ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. ఇంకోటి తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకునే పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ ఇవాళ ఈ జూబ్లీ సెల్లిక గిట్లా గెలిస్తే మాత్రం ఎవరో తేలిపోతుంది.